ఇక ఈ రోజు పోలీసులకు లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. ఒక పాస్టర్ ని బెదిరించిన కేసులో బోరుగడ్డపై పీటీ వారెంట్ జారీ అయింది. బోరుగడ్డకు వైద్య పరీక్షల అనంతరం గుంటూరులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. తన తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల బెయిల్ పొందారు బోరుగడ్డ. నిన్న సాయంత్రం 5 గంటలకే ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. సో ఇవాళ ఉదయం 6:30 రాజమండ్రి జైల్లో లొంగిపోయారు బోరుగడ్డ. టీడీపీ నేతల్ని దూషించిన కేసులో జైల్లో ఉన్నారు బోరుగడ్డ అనిల్. టీడీపీ నేతల్ని దూషించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ ని పోలీసులు గుంటూరుకు తరలించారు. ఒక పాస్టర్ ని బెదిరించిన కేసులో బోరుగడ్డపై పీటీ వారెంట్ జారీ అయింది. బోరుగడ్డ అనిల్ తాజా కేసుకు సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. బోరుగడ్డ అనిల్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రస్తుతం గుంటూరు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూడొచ్చు, బోరుగడ్డ అనిల్ని గుంటూరు పోలీసులు ఎవరైతే పట్టాభిపురం సంబంధించినటువంటి పోలీసులు వచ్చారో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అయితే ఉదయం 6:15కి ఎవరైతే ఈ బోరుగడ్డ అనిల్ నేరుగా వచ్చి ఇక్కడ ఏదైతే సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి పోలీసుల ముందు ఆయన హాజరయ్యారు. బోరుగడ్డ వెనకాల దృశ్యాలు చూడొచ్చు, గళ్ళు చొక్కా వేసుకుని వెనకాలే ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. బోరుగడ్డ అనిల్ పలు అంటే ఏదైతే అసభ్యంగా మాట్లాడిన కేసుతో పాటు ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా నమోదైన కేసు ఏదైతే ఉందో ఒక పాస్టర్ని బెదిరించారంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఏదైతే బోరుగడ్డ అనిల్ని వాహనంలో తరలిస్తున్నారో దాదాపుగా 10 మంది పోలీసుల వరకు కూడా గుంటూరు పోలీసులు వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉదయం 6:15కి ఈ గేటు గుండా నేను స్వచ్ఛందంగా లోపలికి వెళ్ళారు. అయితే నిన్న ఏదైతే కస్టడీ ముగిసిపోవడంతో హైకోర్టుని ఆశ్రయిద్దాం అనుకుని సెంట్రల్ జైలు పోలీసులు అనుకునే లోపే అనూహ్యంగా ఉదయం 6:15కి నేరుగా సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పీటీ వారెంట్తో బోరుగడ్డ అనిల్ని ఎవరైతే గుంటూరు పట్టాభిపురం పోలీసులు దాదాపుగా ఉదయం వచ్చి పీటీ వారెంట్ జారీ చేశారు. పీటీ వారెంట్ని పరిశీలించిన తర్వాత ఏదైతే వైద్య పరీక్షల అనంతరం బోరుగడ్డని మరోసారి కస్టడీకి తీసుకుని ఆ పీటీ వారెంట్ సమర్పించబోతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత మరి ఈ పాస్టర్ని బెదిరించిన కేసులో ఆయన్ని ఏ రకంగా మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారా లేదంటే అక్కడే జైల్లో సబ్మిట్ చేస్తారని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం నిన్న అంటే మదర్కి ఆరోగ్యం సహకరించలేదంటూ కూడా అతను ఆరోగ్యం సంబంధించిన సర్టిఫికేట్ కూడా తప్పుడు సర్టిఫికేట్గా కూడా పోలీసులు గుర్తించారు. అలాగే లోపల ఎవరైతే ఈ ఫోన్ సంభాషణ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారానికి 3 సార్లు ఫోన్ ఇస్తారు. బోరుగడ్డ అనిల్ తన భార్యతో పాటు తన పిల్లలతో మాట్లాడినట్టుగా తెలియంది. అలాగే ఇంటికి ఫోన్ చేసినటువంటి ఫోన్ నుంచే మరికొంతమందికి వేరే ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి ఆ స్పీకర్లో బోరుగడ్డతో మాట్లాడించినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అంటే ఈయన బోరుగడ్డ ఎవరితో మాట్లాడారు, ఒకవేళ కావాలనే తప్పుడు హెల్త్ సర్టిఫికేట్ పెట్టుకుని ఈ రకంగా బెయిల్ తెచ్చుకుందాం అనుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం గుంటూరు పోలీసులు పట్టాభిపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ వైద్య పరీక్షల అనంతరం కస్టడీకి తీసుకుని పీటీ వారెంట్ కింద తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నెలకొంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.